శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ధ్రువుని యుద్ధము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ అంశము చెప్పబోయే ముందే వివరణ ఇచ్చారండి మాస్టారు. ఈ కథ దేనికై నిర్దేశింపబడినది అనేటువంటిది మనకు ముందుగానే చెప్తూ ఉన్నారు. మాస్టర్ చెప్తున్నారు, ఇచట వర్ణింపబడినది కుబేరానుచరులకు గుహ్యకులతో ధ్రువుడు చేసిన యుద్ధము. కుబేరుని అనుచరులు గుహ్యకులు అని ఉన్నారండి. వాళ్ళతో ధ్రువుడు చేసినటువంటి యుద్ధాన్ని వర్ణించారు. బాగుంది. గుహ్యకులనగా ఏమండి, గుహ్యకులంటే ఎవరు? గుహ్యకులనగా దాగి ఉన్న శక్తులు, మనలో దాగి ఉంటాయి శక్తులు, అవి గుహ్యకులు. యక్షులనగా కూడా వారే. గుహ్యకులన్నా యక్షులన్నా కూడా మనలో దాగి ఉన్న శక్తులు. ఈ యుద్ధ కథ ఒక సృష్టి సంకేతమగు అర్థవాదము. యుద్ధ కథ అంతా కూడా సృష్టి సంకేతమైనటువంటి అర్థవాదం అండి. భూమిపై జీవులకు భౌతిక స్థూలదేహములు ఏర్పడినప్పటి వింతలలో కొన్నింటిని వర్ణించిన కథ. భౌతిక దేహం ఏర్పడుతుంది కదా, భూమిపై మొట్టమొదటి జీవులకు భౌతిక దేహం ఏర్పడాలి. ఆ ఏర్పడేటప్పుడు కొన్ని వింతలు జరుగుతాయి. ఆ వింతల్లో కొన్నింటిని వర్ణించిన కథటండి ఇది. ఇందు భౌతిక దేహమున జీవులకు దృక్పథములు ఏర్పడుట, అందుండి చూచుచున్నప్పుడు వారి దృష్టి పరిమితమై మాయాబద్ధమగుట గుహ్యకుల మాయాయుద్ధముగా వర్ణింపబడెను. ఇందు మాయాబద్ధుడైన ధ్రువునకు వివిధ రూపములు కనిపించి విభ్రాంతి కొలుపును. ధ్రువుడికి రకరకాల రూపాలు కనిపిస్తాయి, ఇందులో మనకి చెబుతారు. విభ్రాంతి కొలుపుతాయి. అందు పులులు, సింహములు మొదలగు జీవరాశుల స్థూల రూపములు సమస్తము కనిపించును. వాని కంఠధ్వనులన్నీ వేర్వేరు కేకలుగా వినిపించును. మరియు పుర్రెలు, ఎముకలు, మాంసము, నెత్తురు మున్నగు దేహధాతువులను, వ్యాధి, వార్ధక్యము, సంఘమరణములు మున్నగు వికృత చేష్టలను కూడా గోచరించును. అంతేకాక త్రిధాతువుల వికృత రూపములైన మలమూత్రాదులు, వాని దుర్గంధము, శవగంధము అన్నియూ పొడగట్టును. ఇన్నిటికి నీ కారణము గుహ్యకులు చేయు మాయయే. గుహ్యకులు మాయ చేస్తారు. ఇన్ని కనిపించడానికి కారణం అది. గుహ్యకులు చేయు మాయయే. అది గుహ్యకుల మాయ అని తలచినంత కాలము పట్టుదల, కామక్రోధములు కలుగును. ఆ రూపములు వాని అనుభవములు సత్యముగా తోచి అందలి అంతర్యామి గోచరింపని తాత్కాలిక స్థితి ఏర్పడును. అయ్యా, ఇదంతా చేసేటువంటిది గుహ్యకుల మాయ అని మనకు తలచినంత కాలం ఏమవుతుంది? పట్టుదల, కామక్రోధాదులు వస్తాయి. కాదు, అంతర్యామి. ఆ రూపములు వాని అనుభవములు సత్యముగా తోచి అందలి అంతర్యామి గోచరించాలి మనకి. అట్లా గోచరింపని తాత్కాలిక స్థితి ఏర్పడుతుంది. ఆ గుహ్యకుల మాయకు కూడా కారణము విష్ణుమాయయే అని మనువు జ్ఞప్తి చేసెను. స్వయంభూ మనువు వస్తాడండి ఈ యుద్ధంలో. మనువు మంచి మాటలు చెప్తాడు ధ్రువుడికి. అందువల్ల మనువు గుర్తు చేస్తాడు, అయ్యా ఇది గుహ్యకుల మాయ. గుహ్యకుల మాయకు కూడా కారణము విష్ణుమాయయే అని మనువు జ్ఞప్తి చేయును. దానితో ఆ రూపములు, దుర్గంధాధులు మాయమగును. ఆ గుహ్యకుల మాయ తప్పినదనియు, సృష్టి ఉన్నంతకాలము అది ఉండి తీరుననియు మనువు ఉపదేశించును. అయితే ఈ యుద్ధ కథకి సారాంశం ఏంటి? మాస్టర్ ఇస్తున్నారండి 2 వాక్యాల్లో. శమదమాది గుణములు కలిగి క్షమించుచూ జీవించినచో వైరము తొలగుటయే కాక మోక్షమనబడు నారాయణుని నిరంతర సాన్నిధ్యము సిద్ధించునని మనువు, కుబేరుడు చేసిన ఉపదేశమే ఈ కథకు పరమార్థము అంటున్నారు మాస్టర్. ఒక వాక్యంలో ఇచ్చారండి ఈ కథకు పరమార్థం. ఏమిటది? శమదమాది గుణములు కలిగి, ఇంద్రియములు, మనస్సు, వీటిల్ని మనము అదుపులో ఉంచుకోవాలి. అంటే మన ఇదిలో ఉంచుకోవాలి.
వాటంతటా అవి పరిగెడుతుంటే కుదరదు. వాటిని జాగ్రత్తగా మనము ఆత్మకు సమర్పణ చేయించాలి, బుద్ధికి ఆత్మకు సమర్పణ చేయించాలి. కనుక శమదమాది గుణములు కలిగి క్షమించుచు జీవించినచో, ఫర్గివ్నెస్, క్షమించటం అనేటువంటిది దైవ గుణం అని చెప్తూ ఉన్నారండి. అది క్షమాగుణం అలవాటు చేసుకోవాలి, అంతేగాని ఊరికే పంతం పట్టడం కాదు. క్షమించటంలో ఉన్న ఆనందము పంతం పట్టడంలో లేదు. మాస్టర్ ఏమంటున్నారు? క్షమించుచు జీవించినచో వైరము తొలగుటయే కాక మోక్షము అనబడు నారాయణుని నిరంతర సాన్నిధ్యము సిద్ధించును అని మనువు కుబేరుడు చేసిన ఉపదేశమే ఈ కథకు పరమార్థము అంటున్నారండి. సరే, కథాభాగంలోకి వెళదాం. అలకాపట్టణము యక్షుల నివాసము. అందు కుబేరుడు ఉండును. ఆ నగరమునకు పోయి ధ్రువుడు మహాశౌర్యముతో దిక్కులు ఆకాశము ప్రతిధ్వనించున్నట్లు శంఖము ఊది సింహనాదము చేసెను. ఆ నాదము విని యక్షకాంతలు గజగజ వణికిరి. యక్షభటులు మహాయుద్ధ సాధనములను ధరించి ఉత్సాహముతో పురము వెలువడి వచ్చిరి. పట్నం బయటకు వచ్చారండి. యక్షభటులు వచ్చి ఆ ధ్రువుని చుట్టుముట్టి తాకిరి. మహారథుడైన ధ్రువుడు బాహుబల పరాక్రమశాలి అయి ధనస్సు ధరించి యుద్ధము చేసెను. తన్ను ఎదిరించిన 13,000 మంది యక్షులను లెక్కపెట్టక భీకరముగా పోరాడెను. దెబ్బకు 3 బాణముల చప్పున ఎక్కుపెట్టి ప్రయోగించి యుద్ధము చేసెను. వారికి నుదుళ్ళు పగిలినవి. అందరును సొమ్మసిల్లిరి. తేరుకొని ధ్రువుని పరాక్రమమును ధైర్యమును బాణప్రయోగమున గల నేర్పరితనమును పలుమార్లు మెచ్చుకొనిరి. అయినను తోక త్రొక్కిన దుష్ట సర్పముల గుంపుల వలె పగబట్టి భయంకర రోషమూర్తులై ధ్రువుని తాకిరి. వానిని సమీపించి అందు ఒకమారు చుట్టుముట్టి తడవకు 6 బాణముల చప్పున ధ్రువుని అవయవములు పగులునట్లుగా ప్రయోగించిరి. ఇంకను గట్టిగా గిరగిరా త్రిప్పి గదలు, ఖడ్గములు, ఈటెలు, శూలములు, చురకత్తులు మున్నగు వానిని ధ్రువునిపైనను అతని సారథిపైనను కురిపించిరి. ఇట్లు ఎంతమంది ఎన్ని ఆయుధములతో ముంచెత్తినను ధ్రువుడు చెలింపలేదు. మహాప్రవాహముగా వర్షించుచున్న కారు మేఘములు కమ్ముకొని వచ్చి పర్వతమును కప్పివైచినట్లు యక్ష సైన్యములు గుంపులు గుంపులుగా ధ్రువుని ముట్టడించిరి. అప్పుడు సిద్ధుల గణములు హాహాకారములు చేయుచు ఇట్లని దుఃఖించిరి. అయ్యో, ఈ ధ్రువుడను సూర్యుడు ధైర్యము తూలిపోయి ఇట్లు దైత్యులనబడు మహాసముద్రమున మునిగి అంతరించెను కదా. ఆ కేకలతో తాము ధ్రువుని గెలిచితమని యక్షులు హర్షధ్వానములు చేసిరి. ఇంతలో మంచు పొరలను నశింపచేయు మహాప్రవాహము గల సూర్యుని వలె మరల ధ్రువుడు కనిపించెను. అట్లు కనిపించి తన మహాధనస్సును ధరించి భీకరముగా బాణపరంపరలను కురిపించి శత్రువులకు దుఃఖము కలిగించి జంఝానిలము వలె విజృంభించి వీరవిహారము చేసెను. భయంకరమైన యుద్ధము చేసి శత్రువులు ప్రయోగించు క్రూర శస్త్రములనన్నింటినీ బాహుబలముతో రూపుమాపెను. సాటిలేని బలసంపదతో బలిష్టముగా అమ్ములను తాకించి బాహుబల గర్వముతో శత్రువుల సంధిబంధనములను తునకలు చేసెను. అవయవములను ముక్కలు చేసెను. పర్వతములను వజ్రాయుధముతో ఖండించు ఇంద్రుని వలె విజృంభించెను. ఆ మనువంశ వీరునిచే వికలాంగులైన యుద్ధభటులు శిరస్సులు కిరీటములతో కుండలములతో భూమిపై సందు లేకుండునట్లు రాలెను. తళుక్కుమను మణికంకణాది భూషణములతో తెగిపడిన భుజములతో మొండెములతో భూతలమంతయు నిండి ధ్రువుని శౌర్యము యొక్క మనోహారకారము విజృంభించినట్లుండెను. యుద్ధమున చనిపోగా మిగిలిన వీరులు మనువు యొక్క మనుమని శరములచే భిన్నములైన దేహభాగము కలవారై యుద్ధమున చెల్లాచెదరై ఒక మహాసింహమును చూచిన ఏనుగుల గుంపు వలె
ఒకరినొకరు త్రొక్కుకొనుచూ పోయిరి. ఇంతలో యక్షులు రాక్షస మాయలు ప్రసరింపజేసిరి. ధ్రువుడు వానిని భేదింపలేక వారెందునుండిరో కనుగొనుటకు చిక్కుపడెను అని అంటూ యుద్ధాన్ని చాలా బ్రహ్మాండంగా వర్ణిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.